డిగ్రీ అందరూ ఇస్తారు, కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. ఒరే కదలకురా వీపు రుద్దని. మరి నువ్వు రుద్దుతూ అంటే నాకు చక్కిలి గింతలుగా ఉంది నాన్న. నాన్న, నువ్వు కొత్త పంచి కొనుక్కోరాదు. చూడు ఇది ఎలా తిరిగిపోయిందో. కన్నబిడ్డలకు కట్టుకోవడానికి సరిపడా బట్టలు ఇవ్వలేను నేను. నా కొత్త బట్టల గురించి ఏం ఆలోచించనమ్మా. చలేచండి. వెళ్ళి బట్టలు వేసుకో. మరేమో స్నానం చేశాక సూర్యుడికి దండం పెట్టుకోవాలి కదా. రచించండి, త్వరగా కావాలి, రచించండి. తూర్పాటు కాదురా, ఇటు. రచించండి, త్వరగా కావాలి. చెక్కలే నిన్ను పాతయ్య స్నానం చేసి బట్టలనే మార్చుకోకుండా తడికాలతో ఇంట్లోకి తగలంటావా? మీనాక్షి, పొద్దున్నే ఏమిటే వాడితో నీ గోల? చూసారా మీ సుపుత్రుడు చేసిన పని. ఇప్పుడే ఇల్లంతా శుభ్రపరచడం లేదు, తడికాలతో తగడ్డాడండి. పోనీలే, వాడు వెర్రిబాగుడని నీకు తెలుసుగా. కావాలని విసిగిస్తాడా? వెర్రిబాగులాడయ్యి వీడు నన్ను మంచిళ్ళనే తాగనివ్వడలేదు. తెలివిగల్ల వాడైతే ఇది సవతి తల్లని నా పీకకు తాడేసేవాడు. వాడు నిన్ను తల్లి అనుకుంటున్నాడు, నువ్వు మాత్రం వాడికి సవతి తల్లిని అనుకుంటున్నావు. అంతే అంతే. నాన్న, కాఫీ. కాఫీ. నిన్ను ఊరుకో మీనాక్షి, నెమ్మదిగా తాగు. అదేమిటండి మీరు తాకుండా వాడికిచ్చేస్తున్నారు? మీకిచ్చినవన్నీ వాడి నోటికి అందించడానికే సరిపోతుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరికి కొడుకులే లేనట్టు ప్రేమంతా వాడిపోసేస్తున్నారు. అమ్మా సుశీల, వస్తున్నానా? టైం అయింది, బయలుదేరతానమ్మా. ఇదిగో ఇదిగో నాన్న. చాలమ్మా, నన్ను చూసుకోవడానికి మీరిద్దరూ ఉన్నారు. నానా, వీళ్ళిద్దరేనేంటి, నేను ఉన్నాను. ఒరే, ఇదిగో చెప్పులు. కాళ్ళకు వేసుకునే చెప్పులు నెత్తిన పెట్టుకోకూడదా? నీ చెప్పులేగా. పిచ్చి తండ్రి. సంసారం అంటే పిల్లల మీద ప్రేమ ఒలకపోయడం, ఎత్తుకోవడం కాదండి, పెళ్ళాం బాధ కూడా. చూడండి, ఈ ఓటుకుండతో నీళ్లు తీసుకొస్తుంటే నాకే సిగ్గేస్తుంది. సాయంకాలం మీరు వచ్చేటప్పుడు కొత్త కుండ తీసుకురావాలి. నానా, డబ్బులు. పొనుకులు తెస్తాలేరా? చిరంజీవి రాజుని మీ అమ్మ ఆశీర్వదించి వ్రాయినదేమనగా ఇక్కడ అంతా క్షేమం. నా ఆరోగ్యం బాగానే ఉన్నది. నువ్వు పంపిన మనీ ఆర్డర్ అందినది. నీకు రాసిన 2 ఉత్తరాలకి నాకు జవాబు రాలేదు. ఈ ఉత్తరం అందిన వెంటనే జవాబు రాయవలను. ఇట్లు మీ అమ్మ. మీ అబ్బాయి బొంబాయి అడ్రస్సేనా? రాశానమ్మా. ఇది ఆ డబ్బాలో వేయండి. పునుగులు, చల్ల పునుగులు, వడలు, టీయే, పునుగులు, చల్ల పునుగులు. వేటి ఒకటి ఇవ్వరా? ఏంటి బాబు, ఉత్త టీ ఏంటి? ఉత్తరాలు అయితే బాగానే సంపాదిస్తున్నారుగా. 4 వడలు తిని టీ తాగండి. ఏం సంపాదన లేరా? ఉత్తరాలు రాయించుకునే వాళ్ళు 5-10 పైసలకు మించి ఇవ్వట్లేదు. రోజంతా కూర్చొని రాసినా 2 రూపాయలు చేతిలో పట్టం లేదు. సుశీల, నాకు ఆకలిగా ఉంది. ఇంట్లో తినడానికి ఏం లేవన్నయ్య. పోనీ అన్నం పెట్టవే. అన్నానికైనా నాన్న బియ్యం తేవాలిగా. ఆడుకుంటూ ఆకలి మర్చిపోవచ్చు. దా. నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నమే కావాలి. ఎంత పని చేసావరా? బంగారం లాంటి కుండని కొట్టావు కదా. నిన్ను ఏం చేస్తాను? నిన్ను ఈ ఇంట్లో కాలు పెట్టి నరికేస్తాను. ఐస్ క్రీమ్.
డబ్బులు డబ్బులు అరే ఎక్కడ ఉన్నాయా ఏమ్మా డబ్బులు ఇవ్వమ్మా. డబ్బులా ఎందుకో భలే వాళ్ళే డబ్బులు ఇవ్వకుండా ఐస్ ఫ్రూట్ ఊరికే వస్తాయమ్మా. ఏమిటయ్యా నీ గొడవ గొడవ ఏంటమ్మా? ఐస్ ఫ్రూట్ డబ్బులు ఇవ్వాలి. ఇదే దరిద్రపు మొహాల్లారా డబ్బులు కన్నా మెక్కేస్తున్నారా సిగ్గులేదటే అప్పులనే ఇచ్చాడు మాకేం తెలీదు. అప్పులో సుబ్బులో 2 ఐస్ ఫ్రూట్లకు డబ్బులు ఇచ్చి 3 పట్టుకొచ్చారు. నా డబ్బులు నాకు పడండి, నేను పోతాను. వాణ్ణి తగలయ్యా అడ్డమైనవి తిని అందరినీ ఇంటి మీదకి తీసుకొస్తాడు వాణ్ణి. ఒరే ఎక్కడ తెచ్చావురా? ఇవాళ నీ కాళ్ళు చేతులు వెరక్కొట్టి పాతి పెట్టకపోతే నా పేరు మీనాక్షే కాదు. అమ్మా లోపలికి రాలేదమ్మా, బయటకు వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ ఉన్న అమ్మకు చెప్పద్దు. ఇక్కడ ఉన్నావా? ఇవాళ చంపేస్తాను రా, చంపేస్తాను. గుండెలు బద్దలు కొడతావా? తీసుకుంటావా? అయిపోతావా? తీసుకుంటావా? మీనాక్షి ఆగు మీనాక్షి. ఎందుకు వీడిని ఇలా గుడ్డును బాధినట్టు మాత్రం? గొడ్డుని బాధ దానికి బుద్ధి వస్తుందండి. వీడికి అది కూడా రాదు. వీడు చేసే పనులకి వీడిని పాతి పెట్టేయాలి. అమ్మాయికు నేను దెబ్బలు కొడితే ఏం లాభం? వాడు చేసిన తప్పులు వాడికి ఎలా తెలుస్తాయి? ఎలాగలాగో సర్దుకుపోవాలి. సర్దుకుపోవడానికి ఒక హద్దు ఉందండి. ఇవాళ పొద్దున నిక్షేపం లాంటి కుండను బద్దలు కొట్టి పారిపోయాడు. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఐస్ తెచ్చాడండి. ఐస్ వాడికి డబ్బులు ఇచ్చి పంపించానే. సమయానికి మీరు వచ్చారు గనక సరిపోయింది. రాకపోతే మీనాక్షి వాడే నీ కడుపున పుట్టుంటే ఇలా జాలి దయా లేకుండా చితక బాధే దానివా? కషాయ దానిలా చావు కొట్టే దానివా? అనండి అనండి, మీ నోటికొచ్చినట్టల్లా అనండి. ఎంతసేపు మీ ముద్దుల కొడుకు గురించే గాని కట్టుకున్న భార్య కష్ట సుఖాల గురించి ఏనాడైనా ఆలోచించారా? కాపురానికి వచ్చి ఎన్నేళ్లైంది, ఒక్క పూట కడుపు నిండా తిండి పెట్టారా? ఎప్పుడైనా ఒక మంచి చీర కొని పెట్టారా? ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో మీకు పెళ్ళానయ్యాను. అంతా నా కర్మ. సుశీల, ఏంటి నాన్న? అది ఎలాగో ఇవాళ పొయ్యి దగ్గరికి వెళ్ళదు. ఈ బియ్యం తీసుకెళ్లి వంట చేయమ్మా. నాన్న నాకు ఆకలిస్తుంది నాన్న. అప్పుడు నీకోసమే పునుకులు తీసుకొచ్చాను రా. నాన్న ఏమిటమ్మా ఇది? మరీ ఇన్ని సామాన్లు తగిలించావు. ఇది ఏమన్నా సైకిల్ అనుకున్నావా, గూడ్స్ బండి అనుకున్నావా? అత్తయ్య గారి ఇంట్లో పిల్లలు ఉన్నారుగా అయ్యా, వాళ్ళు తింటారులే. అన్నట్టు మర్చిపోయాను, పనస పండు అంటే ఆ అబ్బుల గాడికి చాలా ఇష్టం రా. ఇది వాడికి ఇవ్వు. ఇందులో మిఠాయి. ఎవరెవరికి ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు కదా. అందరిని అడిగానని చెప్పయ్యా. నువ్వు చీకటి పడకుండా వచ్చాయి. అలాగేనమ్మా. గోపి బాబు మీ కాళ్ళకి దండం పెడతాను. మా అమ్మ ఆసుపత్రిలో ఉంది. ఓ 50 రూపాయలు ఇప్పించండి బాబు. ఇదిగో చూడు, మీ అమ్మ 2 ఏళ్ల నుంచి ఆసుపత్రిలోనే ఉంది. ఊరంతా అప్పులు చేసావు. మా దగ్గర అప్పు చేయటం ఇది 3వసారి. చాలుగా నీకు వెళ్ళు. అలా అనమాకండి అమ్మా. గోపి బాబుకు మీరు అమ్మే. చెట్టు పోతే మరో మొక్కనాటి చెట్టు చేయొచ్చు. అమ్మ పోతే మళ్ళీ అమ్మ రాదు కదా తల్లి. గోపి బాబు మీ మీద జన్మలో మర్చిపోను బాబు. వస్తానమ్మా. అలాగే. నానా బెండకాయ కూర బలి బలి. నానా ఆ పచ్చడి కావాలి. వద్దురా అబ్బులు, అందులో కారం ఎక్కువ ఉంది. తింటే కడుపులో నొప్పి వస్తుంది. అవును కారం నాకొద్దు. అబ్బో చాలమ్మా, ఆ కాస్త నువ్వు ఉంచుకో. సుధా, వద్దన్న వాళ్ళకి వడ్డిస్తావే, ఇలా పట్టరా. మావయ్య, రారా గోపి, చాలా రోజులైంది వచ్చి. మంచిగా నా కోసం తెచ్చావు బావా. నీకోసమే తీసుకొచ్చాను. మంచి బావి. ఒరే దేవుడి కొట్టు మగవా, ఇంగిల్ చేత్తో మీద పడతావేరా, నిన్ను పాతేయా. పర్వాలేదు అత్తయ్య. అత్తయ్య ఇగో ఈ అరటి పళ్ళు, ఈ మిఠాయిలు అమ్మ నీకు ఇచ్చిరమ్మంది. సుధా, ఇవన్నీ లోపలికి పట్టుకెళ్ళమా.
కాళ్ళు కడుకురా భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదు మావయ్య. మీకు పిచ్చి గాని గోపి మళ్ళాంటి పేదవాళ్ళ ఇంట్లో భోంచేస్తాడా? అవే మాట్లాడతాయా? నువ్వు అలా అనుకుంటే ఇప్పుడే భోంచేస్తాను. అది గది. సుధా, మీ బావకి కాళ్ళు కడుక్కోడా నీళ్ళవమ్మా? మీరు అడిగారు భోంచేయమని. ఎందుకు? నా ఒక్క మాటతో వెంటనే భోజనానికి తయారయ్యాడు. ఏం సుధా, బాగున్నావా? వచ్చి ఇంతసేపు అయింది. ఎప్పుడా నాతో మాట్లాడేది? మాటలన్నీ వాళ్ళతోనే అయినా నా చూపులన్నీ నీ మీదేగా. వచ్చినప్పుడు కబుర్లు చెప్పడమే గాని ఈ మరదల్ని ఒక్కసారైనా మీ ఇంటికి రమ్మలేదుగా. ఒక్కసారేం కర్మ, తొందరలో మన పెళ్ళైపోతే శాశ్వతంగా నువ్వు మా ఇంటికే వచ్చేయచ్చు. ఇందాక నుంచి నీళ్ళు ఇస్తూనే ఉన్నావా? అల్లుడు, కాళ్ళు కడుకుని లోపలికి వెళ్ళు. సుధా అన్నం పెడుతుంది. అలాగే అత్తయ్య. ఎండమాడావి జాబిల్లిరావే కొండెక్కిరావి. కొండంటే ఇదేనమాట. బలేబలే కొండ కొండంటే నేను నీకేనా చెప్పేది? లోపలికి రారా. కొండంటే కొండ. దండాలి బాబు. ఏమయ్యా మేస్త్రి, పని ఎంతవరకు వచ్చింది? బాగా సాగుతుందండి. ఇవాళ ఉత్తరం వైపు నుంచి కంకరేయడం ప్రారంభించామండి. జోరుగా సాగుతుంది బాబు పని. వెళ్ళి పని చూసుకో. భలే 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 కొండ. ఎవడా గుట్ట మీద గంతులు? అన్నయ్య, అబ్బబ్బబ్బ, ఏమిటి అల్లరి? ఇంట్లోకి రా. రాను రావు కదూ? రాను రా అన్నయ్య, రమ్మంటుంటే రాను. రా అన్నయ్య. నన్ను వదలివే. మంచి అన్నయ్య కదా, చిట్టి అన్నయ్య కదా. కొండ దగ్గర ఆడుకుంటా. పునుగులు నన్ను వదలివే, నేను ఆడుకుంటాను. అమ్మ తిడుతుందన్నయ్య రమ్మంటుంటే. ఏమండి, రేడియేటర్ వేడెక్కింది, కాస్త నీళ్ళు ఇప్పిస్తారా? రాజా థ్యాంక్ యూ. అడగగానే కాదనకుండా నీళ్లు తెచ్చిచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.